For last few years, whenever we had an opportunity, we've been dealing and studying from the book of 1 Samuel. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి మొదటి సమూయేలు గ్రంథంలో నుంచి ధ్యానం చేసేటువంటి కృపను ప్రభువు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. We've in a sense dealt in depth with the life of Saul, though he's still around. We will slowly transition from the life of Saul to the life of David. సౌలు యొక్క జీవితాన్ని మనం అనేక కోణాల్లో నుంచి క్షుణ్ణంగా ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగాల్లో అక్కడక్కడ మనకి సౌలు కనిపించినప్పటికీ కూడా ఇప్పుడు సౌలు యొక్క జీవితం నుండి దావీదు యొక్క జీవితానికి మనం వెళ్తూ ఉంటున్నాం. 2 sessions ago we spoke about the making of the man of God. రెండు సెషన్స్ క్రిందట మనము దైవజనుడు ఎలా ఉంటాడు, దైవజనుడు ఏ విధంగా చేయబడతాడు ఒక వ్యక్తి అనే విషయాన్ని మనం చూసాం. Last time we spoke about the failures of a man of God. గడిచిన సారి దైవజనుడు చేసినటువంటి పొరపాట్లు ఏంటి అనే దాని గురించి ధ్యానం చేశాం. Because of certain mistakes and some compromises that David made, 85 priests in the town of Nob were killed by the hand of Saul. దైవజనుడైనటువంటి దావీదు తను చేసినటువంటి పొరపాట్లను బట్టి, తను కొన్ని విషయాల్లో రాజీ పడినటువంటి కారణాన్ని బట్టి 85 మంది యాజకులు సౌలు యొక్క చేతిలో చంపబడ్డారు. One side it is an irony because Saul was very reluctant to eliminate the Amalekites, but he did not spare anyone from the family of the priests. చాలా ఈ విషయం చూడటానికి చాలా వింతగా కనిపిస్తుంది. ఏంటంటే అమలేకీయుల్ని దేవుడు నాశనం చేయమన్నప్పుడు సౌలు వారిని నాశనం చేయటానికి పెద్దగా ఇష్టత చూపించలేదు. అయినప్పటికీ కూడా యాజకుల్ని చంపే విషయంలో సౌలు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. And on the other side, David was really repentful for his deeds. అయితే దావీదు తాను చేసినటువంటి పొరపాట్ల విషయంలో ఎంతగానో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. And the greatness of David is whenever he makes a mistake, he definitely goes to God with repentance. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే తన ఎప్పుడు పొరపాటు చేసినప్పటికీ కూడా తిరిగి పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయంతో ప్రభు దగ్గరికి వెళ్తూ వచ్చాడు. Why David is great is because just not he cleans up his account with God, but he ensures that he cleans up account with men as well. దేవునితో సమాధాన పడ్డాడు. ఆ యొక్క కారణాన్ని బట్టే దావీదు గొప్పవాడుగా ఎంచబడలేదు, కానీ అదే సమయంలో మనుష్యులతో సహా దావీదు సమాధాన పడుతూ వచ్చాడు. 1 Samuel 22:22. చూడండి, మొదటి సమూయేలు 22వ He అధ్యాయం. accepts openly that he has missed the mark. అతడు తను తప్పిపోయాడు అనేటువంటి విషయాన్ని ఎంతో బాహాటముగా ఒప్పుకుంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణం రప్పించుటకు నేను కారకుడనైతిని గదా. I believe there are 2 big virtues that are missing in the churches today. ఈ దినాల్లో సంఘములో 2 గుణాలు అవి తక్కువగా కనపడుతుంటున్నాయి అని నేను అనుకుంటున్నాను. It is not among those who are ungenerated. అంటే ఇవి సంఘాల్లో అంటే ఎవరైతే తిరిగి జన్మ అనుభవం లేదో వారి గురించి నేను మాట్లాడలేదు. But people who have accepted Christ and have enjoyed his total forgiveness, we find it difficult to forgive others. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిని అంగీకరించారో, ఆయన యొక్క మేలుల్ని అనుభవిస్తూ ఉన్నారో వారు ఇతరుల్ని క్షమించలేకపోవటం. There's one more virtue that is missing in the church today. సంఘాల్లో ఈ దినాల్లో కనిపించినటువంటి మరి ఒక లక్షణం ఏంటంటే, there was a day when he went to Christ and he accepted us when he said, Lord, I repent, I'm sorry. దావీదు దేవుని యొద్దకు వెళ్ళి ప్రభువా నేను ఈ విషయంలో తప్పిపోయాను, నేను పశ్చాత్తాపడుతున్నాను అని ఒప్పుకున్నాడు. But we, after being saints, find it difficult to go to anyone say, I'm sorry. మనమైతే ప్రభు దగ్గర ఆ విధంగా ఒప్పుకున్న తర్వాత ఏ ఇతరుల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఒప్పుకోవటానికి మనం వెనుకంజ వేస్తున్నాం. If these 2 virtues are once again ingrained in the church of God, we would be a different church altogether. ఒకవేళ ఈ 2 లక్షణాలు గనక మనం తిరిగి అలవర్చుకున్నట్లయితే మన యొక్క సంఘం మనం
వేరుగా ఉంటాం, ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తాం. When was the last time I said to someone, I forgive you, I have nothing against you? నేను నిన్ను క్షమించాను, నీకు విరోధంగా నా మనస్సులో ఏమీ లేదు అని మనము చెప్పినటువంటి చివరిసారి ఎప్పుడు? When was the last time that you and I walked up to someone and said, I am sorry, forgive me? ఎవరి దగ్గర, వేరే వాళ్ళ దగ్గరికి, ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగినటువంటి చివరిసారి ఎప్పుడు? We have to examine that. ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. We'll move from there. చూడండి, అక్కడి నుంచి ముందుకు So వెళ్దాం. we'll fast forward from the 22nd chapter of 1 Samuel, and we come to a very fascinating story, probably one of the most beautiful stories in the Old Testament. ఇప్పుడు మనం ఆ 22వ అధ్యాయం నుంచి ముందుకు వెళ్ళినట్లయితే 25వ అధ్యాయంలో ఎంతో ఒక చక్కని ఈ కథలోనికి మనం వస్తున్నాం. బహుశా ఇది పాత నిబంధన అంతట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి కథ అని మనం చెప్పవచ్చు. David and his band have been fleeing and hiding from Saul. దావీదు మరియు అతనితో ఉన్నటువంటి జనులు సౌలు నుండి పారిపోయి వారు దాక్కుంటూ ఉంటున్నారు. Not that they did not have the capability to eliminate Saul. అంటే సౌలుని ఎదుర్కోవటానికి, సౌలుని చంపివేయటానికి వారికి శక్తి లేదు అని కాదు. But because David believed that he should not be touching the Lord's anointed, he's been fleeing, he's been hiding along with his family and the band that was following him. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడిని నేను ముట్టకూడదు అని దావీదు నిర్ణయం చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి దావీదు అతని కుటుంబపు వారు సౌలు నుండి పారిపోతూ దాక్కుంటున్నారు. And while he was hiding, he was in and around the place called Carmel. ఆ విధముగా అతడు పారిపోతూ ఆయా స్థలాల్లో దాక్కుంటూ ఉన్నప్పుడు కర్మేలు అనేటువంటి ఒక స్థలం దగ్గర వారు ఉన్నారు. And in Carmel there was a businessman, a rich businessman named Nabal. అక్కడ ఆ కర్మేలు అనేటువంటి ఆ ప్రాంతంలో ధనవంతుడైనటువంటి వ్యాపారం చేసుకునేటువంటి నాబాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. He was definitely an intelligent businessman. అతడు ఎంతో తెలివి కలిగినటువంటి వాడు. He was from the family of Caleb. అతడు కాలేబు యొక్క వంశానికి చెందినటువంటి వాడు. But he was an evil man, he was a useless man. అయితే వాడు చాలా బుద్ధిహీనుడు, తర్వాత బహు చెడ్డవాడు. The fear of the Lord is the beginning of wisdom. మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. But on the contrary, అయితే దానికి భిన్నంగా fearlessness towards God is the beginning of foolishness. ఎప్పుడైతే దేవుని పట్ల మనం భయభక్తులు లేకుండా ఉంటామో అప్పుడు మన బుద్ధిహీనత అక్కడి నుండి ప్రారంభమవుతుంది. We may be brilliant in our academics. మన యొక్క చదువుల్లో మనం ఎంతో ప్రజ్ఞ కలిగిన వారమై We may be ఉండొచ్చు. progressive in our profession. మన యొక్క ఉద్యోగాల్లో పైకి ఎదిగే వారంగా మనం ఉండొచ్చు. We may be smart in all our dealings. మనం చేసేటువంటి ప్రతి పనుల్లో మనం చాలా నైపుణ్యత కలిగిన వారమై But if we ఉండొచ్చు. fail to have the fear of God, it is the beginning of foolishness, is the beginning of a fall. అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట్లో గనక మనం తప్పిపోయినట్లయితే మన యొక్క పతనం, మన యొక్క బుద్ధిహీనత అక్కడి నుండి ప్రారంభమవుతుంది. Nabal was one such man. ఈ నాబాలు అలాంటి వాడు. We are not going to study about Nabal. నాబాలు గురించి మనం ధ్యానం చేయబోట్లేదు. David and his band in their goodness were protecting the sheep and the people or the shepherds of Nabal. అయితే దావీదు అతనితో ఉన్నటువంటి వారు మంచివారు కాబట్టి నాబాలు యొక్క గొర్రెల కాపరుల్ని వీరు కాపాడుతూ ఉన్నారు. So after some time, అయితే ఆ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత, because he was so rich, అతడు చాలా ధనవంతుడు కాబట్టి David sent 10 of his men to Nabal and said, so we have helped you so much, I'm not asking you anything. If there is anything that you can give us, please send it across to us. కాబట్టి దావీదు తన దగ్గర ఉన్నటువంటి 10 మందితోటి నాబాలు దగ్గరికి పంపించి, మీకు మేము ఇప్పటివరకు సహాయపడుతూ వచ్చాం కాబట్టి మీరేదో మాకు ఇవ్వాలి అని మేము అడగట్లేదు, కానీ మీరేదైతే మాకు సహాయం చేయగలరో దానిని మాకు ఇవ్వండి అని చెప్పి పంపించాడు. Every child in Israel knew who David was. దావీదు ఎలాంటి వాడో, దావీదు ఎవరో అన్నటువంటి విషయం ఇశ్రాయేలీల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. But you know what Nabal said? అయితే నాబాల్ ఏమన్నాడు తెలుసా? Who is David? దావీదు ఎవరు? And who is the son of Jesse? యెష్షయి కుమారుడైనటువంటి దావీదు ఎవడు? Technically he knows who his father is also. అతని యొక్క దావీదు యొక్క తండ్రి ఎవరో కూడా నాబాలుకు తెలుసు. Why should I help him? నేను ఎందుకు అతనికి సహాయం చేయాలి? Please go back. మీరు వెనక్కి తిరిగి వెళ్ళండి అన్నాడు. So the men of David returned empty but also insulted. అయితే ఆ విధముగా దావీదు చేత పంపించబడినటువంటి మనుషులు వారు ఖాళీ చేతులతోటి తిరిగి రావటం మాత్రమే కాకుండా వారు అవమానపరచబడి తిరిగి పంపించబడ్డారు. David didn't like it.
ఆ విషయాన్ని దావీదు ఇష్టపడలేదు. Immediately he was up in arms. వెంటనే దావీదు యుద్ధ సామాగ్రి ఆయుధం తీసుకుని బయలుదేరాడు. He said, sharpen your swords. అతడు చెప్పాడు, మీ యొక్క కత్తులను పదును పెట్టుకొనండి, take your swords, మీ యొక్క ఖడ్గములను తీసుకొనండి, let's go and finish him. మనము వెళ్ళి వానిని నాబాల్ని అంతమొందిద్దామన్నాడు. Instead of kneeling down and inquiring God, David took up the sword. దేవుని ఎదుట మోకాల్లోని దేవుని యొక్క మనస్సుని ఎరిగేదానికి బదులుగా ఖడ్గాన్ని చేతపట్టుకున్నాడు దావీదు. How do you and I react to things that are contrary to your own acceptance? మీకు ఇష్టం లేనటువంటి విషయాలు, మీరు అంగీకరించలేనటువంటి విషయాలు మీ జీవితాల్లో సంభవించినప్పుడు మీ యొక్క స్పందన ఎలా ఉంటుంది? Do we get on to our knees? మనము మోకరిస్తున్నామా? You may feel you are right. మీరు నేను సరిగానే ప్రవర్తిస్తున్నాను అని Everything is contrary to you. పరిస్థితులన్నీ మీకు విరోధంగా ఉండొచ్చు. You want to use lot of influence. మీకు బహుశా మీరు ప్రభావితం చేసేటువంటి సామర్థ్యం మీకు ఉండొచ్చు. You and I want to use our strength. మనం మన సొంత బలాన్ని వాడుతున్నాం. You want to use our money. మన యొక్క డబ్బును వాడటానికి సిద్ధపడుతున్నాం. Are we taking up arms in our hands or are we kneeling down on our knees? ఆ యొక్క ఆయుధాలు మన చేతిలోనే తీసుకొని మనం పోరాడటానికి సిద్ధపడుతున్నామా లేక మోకరిస్తూ ఉంటున్నామా? That's the point to ponder. ఇది ఈ విషయాన్ని మనం ఈ మధ్యాహ్నం ఆలోచించాలి. The moment David took up his sword, ఎప్పుడైతే దావీదు ఏ క్షణాన్నైతే ఖడ్గాన్ని someone went and told Abigail that Nabal has done foolishly. ఎవరో వెళ్ళి నాబాలు భార్య అయినటువంటి అబీగైలుకి చెప్పారు, నాబాలు బుద్ధిహీనతతోటి ప్రవర్తించాడు. She immediately packed stuff. ఆమె వెంటనే సామగ్రి అంతయు పోగు చేసుకుని put it on her animals, వాటిని ఆ యొక్క పశువుల మీద ఎక్కించి and approached David. ఆ విధముగా దావీదుని సమీపించింది. The scripture itself says Abigail was a beautiful lady. ఇక్కడ లేఖనాల్లోనే అబీగైలు చాలా అందమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి స్త్రీ అని చెప్పబడుతుంది. The scripture says Abigail was a very wise lady. ఈ లేఖనాలు అబీగైలు చాలా జ్ఞానవంతురాలు అని కూడా చెప్పబడుతుంది. And through what she has done, scripture also proclaims that she is a very godly lady. ఈ ఆమె చేసినటువంటి పనులను బట్టి లేఖనాలే బోధిస్తూ ఉన్నాయి ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అని. And in the Jewish history, she is considered as the top 7 women that they look up to. యోధా చరిత్రలో కనుక చూచినట్లయితే వారు 7 చరిత్రలో దైవభక్తి కలిగినటువంటి వారిలో అబీగైల్ను కూడా ఒకరిగా ఎంచుతారు. And for the passage that we read, she is called one of the top 7 prophetesses of Israel. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలను గురించి లోతుగా చూసినట్లయితే ఇశ్రాయేలులో యోధా చరిత్రలో ఉన్నటువంటి 7 ప్రవక్త్రుల్లో ఒకరిగా ఆమె ఎంచబడుతుంది. And she maintains those standards with some great names. ఆమె పేరుకు తగినటువంటి ఆ యొక్క గుణగణాలు ఆమె కనపరుస్తూ వచ్చింది. Sarah, చూడండి, శారా, మిరియాం, హుల్డా, ఎస్తేర్, దెబోరా, and there is someone and Abigail. మరి ఒకరు తరువాత అబీగైల్. She is considered as the top 7 women. Even today the Jewish women look up to. కాబట్టి యోధా చరిత్రలో యోధా స్త్రీలు ఇప్పటికి కూడా వారి యొక్క చరిత్ర ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి స్త్రీలలో ఒకరిగా అబీగైల్ని ఎంచుతారు. And we will study as to what David learned through her monologue with him. ఆమె దావీదుతో జరిపినటువంటి ఆ సంభాషణలో దావీదు ఆమె దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాడో దానిని మనం ధ్యానం చేద్దాం. She basically raised 3 important questions to David. ఆమె ప్రాథమికంగా 3 ప్రశ్నలు దావీదు ఎదుట పెట్టింది. There are no questions here, but when you actually summarize it, she is asking 3 questions to David. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే అక్షరార్థంగా అక్కడ ప్రశ్నలుగా అవి కనిపించకపోయినప్పటికీ కూడా ఆ సంభాషణలో నుండి 3 ప్రశ్నలు మనం చూద్దాం. And that is the question that she is asking us before we approach the Lord's table. ప్రభు బల్లను మనం సమీపించక ముందు ఇవి 3 ప్రశ్నలే ఆమె మనకు వేస్తున్నట్టుగా మనం ఆలోచన చేద్దాం. She is asking David, point number 1, David, who is your security? ఆమె వేసేటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, దావీదు నీ భద్రత ఎవరు? Who is your supply? నీకు
కావలసిన వాటన్నిటిని దయచేయువారు ఎవరు? Have you forgotten who your security is? నీ యొక్క భద్రత ఎవరై ఉన్నారో నీవు మర్చిపోయావా? Have you forgotten who your supply is? నీకు కావలసిన వాటన్నిటిని దయచేయువారు ఎవరో నీవు మర్చిపోయావా? Have you forgotten the one who has elected you? నిన్ను ఎన్నుకున్న వానిని నీవు మర్చిపోయావా? Have you forgotten the one who has called you? నిన్ను పిలిచిన వానిని నీవు మర్చిపోయావా? Have you forgotten that the one who has called you from being a shepherd to be a leader of Israel? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి నిన్ను అక్కడ నుండి ఇశ్రాయేలీయుల నాయకునిగా పిలిచిన వానిని నీవు మర్చిపోయావా? Are you not the same boy who said, "The Lord is my shepherd, I shall not want"? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పినటువంటి వానివి నీవు కాదా? Just because my foolish husband has denied some food to you, you take up your sword? నా యొక్క బుద్ధి లేనటువంటి నా భర్త నీ పట్ల ప్రవర్తించినటువంటి దానిని బట్టి నీవు వెంటనే అతన్ని హతము చేయడానికి ఖడ్గము చేతబట్టుకున్నావా? Where have you kept your security? నీ యొక్క భద్రత అయినటువంటి నీ దేవుణ్ణి ఎక్కడ Have వదిలేసావు? you forgotten your own Lord? నీ యొక్క స్వంత ప్రభువుని నీవు మర్చిపోయావా? Lord was protecting you from Saul. సౌలు నుండి ప్రభువే కదా నిన్ను కాపాడుతూ ఉన్నాడు. David, where is your security? దావీదు, నీ యొక్క భద్రత ఎక్కడుంది? David, what is your supply? దావీదు, నీకు కావలసినటువంటి వాటిని దయచేయువారు ఎవరు? Are you thinking that you can fight your battles with your own hand? నీ యొక్క స్వంత చేతులతోటి నీ యుద్ధాలు నీవు జరిగించగలనని నీవు అనుకుంటున్నావా? David, do not forget from where your security and your supply comes. కాబట్టి దావీదు, నీ యొక్క భద్రత, నీ యొక్క పోషణ ఎక్కడుందో దానిని నీవు మర్చిపోవద్దు అని చెప్పింది. Beloved, Abigail is asking that question to us today. ప్రియమైనటువంటి వారలారా, అబీగైలు ఇవే ప్రశ్నలు ఈ దినాన You may have a mountain in front of you. బహుశా నీ ఎదుట ఒక గొప్ప పర్వతం ఉండి You ఉండొచ్చు. may not be able to see the next step in your life. నీ యొక్క జీవితంలో మరి ఒక అడుగు ముందుకు ఎలా వెయ్యాలో నీకు You're అర్థం crushed in కావట్లేదు. your heart. You're crushed in your heart. నీ యొక్క హృదయంలో నీవు కృంగిపోయి There ఉండొచ్చు. are no answers to your questions. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రశ్నలకు బహుశా జవాబులు There is లేకుండా no ఉండొచ్చు. clarity to your doubt. నీలో ఉన్నటువంటి సందేహాలకి సమాధానం There is లేకుండా no ఉండొచ్చు. intrinsic strength to move ahead. జీవితంలో ముందుకి సాగటానికి బహుశా బలం లేకుండా ఉంటున్నావా? What are you looking at? ఎవరి వైపు నీవు Are you చూస్తున్నావు? looking at your own sword? నీ యొక్క సొంత ఖడ్గం వైపు Are you చూస్తున్నావా? looking at your own band? నీ వైపు, నీతో కూడా ఉన్న వారి వైపు నువ్వు Are you చూస్తున్నావా? looking at man? నీవు మనుషుని వైపు చూస్తున్నావా? Or are you going on your knees and lifting up your head and say, "My help cometh from the Lord who has made the heaven and the earth"? లేక దేవుని ఎదుటకొచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని భూమి ఆకాశములను సృజించిన యెహోవా యొద్ద నుండి నాకు సహాయం కలుగునని అంటున్నావా? The second question that Abigail is asking David and also to us. రెండవ ప్రశ్న అబీగయలు దావీదుని అడిగేటువంటి ఆ ప్రశ్న, అదే ప్రశ్న మనకు వేయబడేటువంటిది ఏంటంటే, David, దావీదు, who is your strength? నీ యొక్క బలం ఎవరు? Just not your security. నీ భద్రత మాత్రమే కాదు, నీ Who బలం, is your strength? నీ యొక్క బలం ఎవరు? She is such a fine, smart lady. She uses a wonderful line. చూడండి, ఆమె ఎంత జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అంటే ఎలాంటి మాట ఆమె వాడుతూ ఉందంటే, She says, 29, "And the souls of thine enemies, them shall he sling out as out of the middle of a sling." 29వ వచనంలో రెండవ భాగంలో తెలుగులో ఉంది, ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. What is she mentioning? ఆమె ఏమి జ్ఞాపకం చేస్తుంది? What is she referring to? ఏ సంఘటనని ఆమె జ్ఞాపకం చేస్తుంది? She's saying, David, దావీదు, you are the young boy that we rejoiced in. You are the young boy in whom Israel rejoiced in. ఇశ్రాయేలు వారందరూ కూడా సంతోషించినటువంటి యవనస్తుడైనటువంటి బాలుడవు నీవే కదా? Do you remember a person called Goliath? నీకు గుర్తుందా గొలియాతు అనేటువంటి వ్యక్తి? Do you remember you picked up 5 stones? నీవు 5 రాళ్ళు ఏరుకున్నావు, నీవు గుర్తుందా? Do you remember the sling that you took up? నీవు పట్టుకున్నటువంటి ఒడిసెల నీకు గుర్తుందా? Who gave you that victory? ఆ యొక్క విజయాన్ని నీకు ఇచ్చినటువంటి వారెవరు? Where is your strength? నీ యొక్క బలం ఎక్కడ? You knew that the strength was not in your sling. నీ యొక్క ఒడిసెలలో బలము లేదన్న సంగతి నీకు ఎరుగుదుగా? You knew that your strength was not in the stone. నీవు పట్టుకున్నటువంటి రాయిలో బలము లేదన్న సంగతి నీవు You knew ఎరుగుదుగా? the strength was in him who held your hand, swung it up so that David could be killed. నీ చేయి పట్టుకొని ఆ ఒడిసెల తిప్పునట్లుగా నీకు బలము దయచేసినటువంటి దేవుడు నీ వెరుగుదో కదా, ఆయన బలము ద్వారానే గొలియాతు నాశనం చేయబడ్డాడు. Oh David, ఓ దావీదు, you're forgetting some fundamentals. నీవు ప్రాథమికమైనటువంటి విషయాలు మర్చిపోతున్నావు. You forgot who selected you. నిన్ను ఎవరు ఎన్నుకున్నారో నీవు You మర్చిపోయావు. forgot who supplied your need. నీ పోషణ ఎవరో నీవు మర్చిపోయావు. You forgot who's your security. నీ యొక్క భద్రత ఎవరో నీవు మర్చిపోయావు. You forgot your strength. నీ బలాన్ని నీవు మర్చిపోయావు.
Why did you take up the sword in your hand? ఎందుకు నీవు నీ చేత ఖడ్గాన్ని పట్టుకున్నావు? Third question she is asking. ఆమె అడిగేటువంటి మూడవ ప్రశ్న, David, దావీదు, past is taken care of. Past is taken care of. గడిచినటువంటి భవిష్యత్ అయితే గతం అయితే అయిపోయింది. Today it's taken care of. ఈ రోజు కూడా గడిచిపోతుంది. David, what is your sufficiency for your future? నీ యొక్క భవిష్యత్తు కొరకై నీవు ఎవరి వైపు చూస్తున్నావు? Is it not the God Jehovah who was your strength? Is it not the God Jehovah who is your security? Is it not the God Jehovah who was your supply? Can be your sufficiency for the future. నీకు భద్రత అయినటువంటి యెహోవా దేవుడే, నీకు పోషణాధారమైనటువంటి నీ యెహోవా దేవుడే నీ యొక్క భవిష్యత్తు కాదా? ఆయన నీకు సరిపోడా భవిష్యత్తు కొరకై? 29th in the middle she used a very, very long line, but it is full of theology. But the soul of my Lord shall be bound in the bundle of life with the Lord thy God. చూడండి, తెలుగులో 29 మొదటి మాటలో ఆ మాట ఉంది. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినట్లా నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. You are in the center of the bundle of God. నీవు దేవుని యొక్క జీవపు మూటలో మధ్యలో ఉంటున్నావు. You are in the center. నీవు మధ్యలో ఉన్నావు. Because in the center of the bundle of life that God has gifted you, you are safe. దేవుడిచ్చినటువంటి జీవపు మూటలో నీవు మధ్యలో ఉన్నావు కాబట్టి నీవు సుఖముగా సురక్షితంగా ఉంటావు. David, దావీదు and the church, ఆ యొక్క సంఘం, where is your security? సంఘమా, మీ యొక్క భద్రత ఎక్కడ? Where is your strength? మీ యొక్క బలం ఎక్కడుంది? Where is your sufficiency? మీ యొక్క సఫిషియన్సీ, మీ యొక్క కావలసినదంతయు కూడా అనుగ్రహించేటువంటి In this new year, if you and I have come and approached the table without God as the head of our lives, మన యొక్క జీవితాలకి ప్రభువే యజమానిగా తలగా లేకుండా మనం యొక్క ఈ కొత్త సంవత్సరంలో ప్రభు బల్లను మనం సమీపించినట్లయితే, if God is not our only security, ప్రభువే మన యొక్క సంపూర్ణ భద్రత, ఆయనే మన సంపూర్ణతగా కాకుండా ఉన్నట్లయితే, if God is not the only strength for us, మనకు యెహోవాయే బలముగా కాకుండా ఉన్నట్లయితే, if God is not the only sufficiency for us, మనకు కావలసినవన్నీ అనుగ్రహించేటువంటి ఆధారం ఆయన ఒక్కడే కాకుండా ఉన్నట్లయితే, we need to get God back to the place where he is. మనము తిరిగి ఏ స్థానములో ప్రభువును ఉంచాలో మన జీవితాల్లో ఆ స్థానంలో ప్రభువును పెట్టాలి. Many times we come to the table, అనేక సార్లు మనం బల్ల దగ్గరికి వస్తాం. we are convinced that there are certain elements in our life that we need to set apart with. మన యొక్క జీవితాల్లో ఆయా విషయాలు ఉన్నాయి, వాటిని మన జీవితాల్లో నుంచి తీసివేయాలి అని మనం ఒప్పింపజేయబడతాం. Weeks come and go, ఆ విధంగా వారాలు గడుస్తూ ఉన్నాయి, months come and go, నెలలు వస్తున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, years come and go. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. God is still not the sovereign. అయితే దేవుడు తన యొక్క సార్వ అధికారంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. There's an old story about a young preacher like Anna spoke this morning. He gave a beautiful sermon to his congregation. ఒక పాత జరిగినటువంటి సంఘటన, ఒక కథ ఉంది. ఒక యవనస్తుడైనటువంటి ఒక బోధకుని గురించినటువంటి సంఘటన ఇది. He gave such a beautiful sermon that the church was revived instantaneously. అతడు ఎంతో అద్భుతమైనటువంటి ఒక వర్తమానాన్ని సంఘానికి ఇచ్చినప్పుడు వెంటనే సంఘంలో ఎంతో ఉజ్జీవం కలిగింది. They were convinced in their heart. వారు వారి యొక్క హృదయాల్లో ఒప్పింప చేయబడ్డారు. They were convicted. వారు ఒప్పింప చేయబడ్డారు. It's an imaginary story. ఇది ఊహాజనితమైనటువంటి సంఘటన. And he said, if you are convinced, if you are convicted, there is a storehouse behind the church. Please go and dump all that out there. ఇది ఆయన ఒకవేళ మీరు నిజముగా ఈ దేవుని మాటల చేత ఒప్పింపబడినట్లయితే మీరు వెనకాల ఒక స్టోర్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి వీటినన్నిటిని అక్కడ పారవేయండి అన్నాడు. So everyone got up. కాబట్టి అందరూ లేచారు. Some went and dropped their entertainment there. అక్కడికి వెళ్ళి ఏ విషయాల్లో అయితే వారు వినోదాన్ని ఆనందిస్తున్నారో ఆ వినోదాన్ని అక్కడ విసిరివేశారు. Some left the sports, love for sports out there. కొంతమంది వారికి ఆటలు, క్రీడలంటే చాలా పిచ్చి,
ఆ యొక్క అలవాటుని వారు అక్కడ విడిచిపెట్టారు. Some left their anger out there. అక్కడికి వెళ్ళి కొంతమంది బాగా ఎక్కువ కోపపడేటువంటి వారు కోపాన్ని విడిచిపెట్టారు. Someone left all criticism out there. కొంతమంది విమర్శ చేసేటువంటి అలవాటు ఉంది వాళ్ళకి, ఇతరులను విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శ చేసేటువంటి అలవాటును అక్కడ విడిచిపెట్టారు. Someone were crazy about gold, left it there. Someone were crazy about dresses, left that habit out there. కొంతమందికి బంగారం అంటే విపరీతమైన ఇష్టం, కొంతమందికి దుస్తులు అంటే విపరీతమైన ఇష్టం. ఆ ఇష్టాలు వారు విడిచిపెట్టేశారు. And when the pastor saw that, ఈ విషయం ఈ విధంగా జరగటం అక్కడ ఉన్నటువంటి యవనస్తులైనటువంటి పాస్టర్ చూసినప్పుడు, not one addiction or one idol was similar to others. Each one had a separate addiction, separate idol in their lives. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక వింతైన వేరైనటువంటి ఆ విగ్రహాన్ని అలవాటుకి వారు బానిసలైపోయారు. Some were returning home depressed because they left something very precious. వారు కొంతమంది ఆ విధంగా వాటిని విడిచిపెట్టి తిరిగి వచ్చేటప్పుడు అయ్యో ఎందుకు విడిచిపెట్టేశానా అని మరలా బాధపడుతూ వస్తున్నారు. Some went very joyful because they left what was troubling them. కొంతమంది అయితే దీన్ని విడిచిపెట్టాను, ఇది నన్ను ఇంతకాలం బాధిస్తూ ఉంది, విడిచిపెట్టినందుకు సంతోషిస్తూ But ఉన్నారు. all were singing the same song. అయితే అందరూ ఒకటే పాట పాడుతున్నారు. No turning back, no turning back. నేను వెనుదిరగను, నేను వెనుదిరగనని పాట అందరూ ఒకటే పాట పాడుతున్నారు. Everyone went. అందరు తిరిగి వెళ్ళారు. The pastor was one side sad because his people had so many idols in their lives. ఆ పాస్టర్ గారు ఒకవైపు ఎంతో దుఃఖంతో నిండిపోయారు, ఎందుకంటే తన సంఘంలో ఉన్నటువంటి ప్రజల్లో ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి అలవాట్లు ఉన్నాయా. But secondly, he was glad that they left it out there. రెండో వైపు అతడు ఆనందంతో ఉన్నాడు, ఎందుకంటే ఆ అలవాట్లు, ఆ విగ్రహాలన్నీ వారు విడిచిపెట్టారు. So it was evening. ఆ సాయంకాలం అయినప్పుడు One old lady got up from her afternoon siesta or a nap. ఆమె ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె మధ్యాహ్నం నిద్రపోయి లేచింది. She somewhat comforted herself. ఆమె తాను ఎంతగానో ఆదరణ పొందినటువంటి స్థితిలో ఉంది. She said, the fur coat is not an idol to me. ఆమె ఏమనిందంటే, ఈ ఉన్నితో ఉన్నటువంటి ఈ కోటు నాకు విగ్రహం కాదు. It is not addiction to me. ఇది దీనికి నేను బానిసైపోలేదు. I think I was confused when the pastor spoke in the morning. ఉదయకాలం పాస్టర్ గారు బోధ చేసినప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. So let me go back and just take it because it is not an idol to me. అది నాకు విగ్రహం కాదు కాబట్టి నేను దేన్నైతే విడిచిపెట్టానో తిరిగి మరలా నేను దాన్ని తీసుకుంటాను అనుకుంది. So probably like Mary Magdalene early Monday morning, she sneaked into the storehouse. మగ్దలేని మరీలాగా ఉదయాన్నే వెళ్ళి మరలా ఆ స్టోర్ హౌస్ దగ్గరికి వెళ్ళింది. You know what she found? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనుగొందో తెలుసా? She found her coat only. అక్కడ ఆమె కోటు మాత్రమే ఉంది, మిగిలినవి లేవు. What happened? ఏమైంది? Everyone sneaked in and took out their stuff. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే అక్కడ విడిచిపెట్టారో అందరూ వచ్చి వాళ్ళవి తీసుకుపోయారు. We come to the table every week. ప్రతి వారం బల్ల దగ్గరికి వస్తున్నాం. We leave certain things at the foot of the cross. సిలువ దగ్గర మనము కొన్ని విషయాలు విడిచిపెట్టేస్తున్నాం. When we come back the following week, మరలా తరువాత వారం మరలా వచ్చేసరికి the question is, have we picked it up once again? ప్రశ్న ఏంటంటే, దేన్నైతే పోయిన వారం విడిచిపెట్టామో దాన్ని మరలా తిరిగి తీసుకున్నామా? Is the anger back? Is the anger back? మనం విడిచిపెట్టినటువంటి ఆ కోపం మరలా తిరిగి మనలోనికి వచ్చింది. Is the criticism back? ఏ విమర్శనైతే మనం విడిచిపెట్టామో అది మరలా తిరిగి Is the entertainment back? ఏ వినోదాన్ని అయితే విడిచిపెట్టామో తిరిగి మనలోనికి వచ్చిందా? Is the love for this world back? ఈ లోకంలో పట్ల ఉన్నటువంటి ప్రేమ తిరిగి మనలోనికి వచ్చిందా? With those thoughts, let's get into ఈ approaching the Lord's table. తలంపులతోటి ప్రభు యొక్క బల్లను సమీపిద్దాం.